ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన మా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాము. చాలా సంతోషం. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన జరిపేటువంటి క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలు అనేవి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాదులో గచ్చిబౌలి స్టేడియం, అదేవిధంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో జరిపేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాదు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి విశాఖపట్నంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల స్టీల్ ప్లాంట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక జిల్లాలో మనం చేస్తే బాగుంటుందని మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో ఈ యొక్క 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతికోత్సవాల కార్యక్రమాలని నిర్వహించాలని అనుకోవడం, అనుకున్న వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ప్రభుత్వం వెంటనే చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ యొక్క క్రీడలు 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడల నిర్వహణకి ఆర్థికంగా కూడా తోడ్పాటునిస్తూ ఈ యొక్క క్రీడల నిర్వహణకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ క్రీడల నిర్వహణకి ప్రత్యేకంగా సెలవులు కూడా ప్రకటిస్తూ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఎవరైతే క్రీడల్లో పాల్గొంటున్నారో 2000 మంది వరకు వాళ్ళందరినీ మరి క్రీడలకి వెళ్ళేందుకు, ఇక్కడికి వచ్చేందుకు 6వ తారీఖు, అదేవిధంగా క్రీడా రోజులైనటువంటి 7-8 తారీఖులు, 7-8-9, 7వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ప్రత్యేకంగా సెలవులు, 9-10 పబ్లిక్ హాలిడేస్ కాబట్టి వాటికి పర్మిషను, అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళేందుకు 10వ తారీఖు ప్రత్యేక సెలవు. అంటే 3 ప్రత్యేక సెలవులు, 2 సెలవులని పర్మిషను, 5 రోజులు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క క్రీడల్లో రెవెన్యూ శాఖలో మా కుటుంబం మొత్తం కూడా, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుడు అంటే విఆర్ఏ దగ్గర నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారి వరకు, అంటే డిఆర్ఓ గారి స్థాయి వరకు ఉన్నటువంటి కేడర్ ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనటం జరుగుతుంది. వీరంతా కూడా అన్ని జిల్లాల నుంచి, అంటే 26 జిల్లాలు ప్లస్ మా హెడ్ ఆఫీస్ అయినటువంటి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే 27 యూనిట్లు, 26 ప్లస్ హెడ్ ఆఫీసు, 27 కంటింజెంట్లు ఈ యొక్క క్రీడల్లో పాల్గొంటున్నాయి. ప్రతి కంటింజెంట్ నుంచి 55 మందిని అలౌ చేస్తున్నాం. మామూలుగా 50 ప్లస్ అదనంగా ఒక 5 ఇచ్చాం. కానీ ఇక్కడ అరేంజ్మెంట్సు, ఇక్కడ చేస్తున్నటువంటి తీరు గత వారం 10 రోజులుగా అన్ని జిల్లాల్లో గమనిస్తూ ఉత్సాహం ఎక్కువైపోయి ఇంకా అదనంగా వస్తామని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అరేంజ్మెంట్సు కేవలం మేము 1500 అని ముందు అనుకున్నాం, అది 2000 అయింది. 2000 నుంచి ఇంకా దాటిపోయే పరిస్థితి వచ్చింది. సో ఈ క్రీడలు నిర్వహణ వల్ల ప్రభుత్వం ఏదైతే ప్రజలకి నిత్యం అనుసంధానంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ, అంటే ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ ఎమర్జెన్సీ వచ్చినా ముందు ఉండేటువంటి శాఖ రెవెన్యూ శాఖ. మరి అటువంటి రెవెన్యూ శాఖ ఈ క్రీడల నిర్వహణ వల్ల ఉద్యోగుల్లో ఇంకా నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం, అదేవిధంగా ఐక్యత, మానసిక ఉల్లాసం ఇవన్నీ పెరిగి ఇంకా పనిని ఎక్కువ చేసేదానికి
అవకాశం ఉంటుంది. నిత్యం మానసిక ఒత్తిడితో రెవెన్యూ ఉద్యోగులు పనిచేసే సంగతి అందరికీ తెలిసిందే. మరి అటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఉదాహరణకి రీసెంట్గా వచ్చినటువంటి మెంతా తుఫాన్ వల్లే ఈరోజు ఇంకా గోదావరి జిల్లాల్లో ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డబ్బులు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు, మిగిలినటువంటి రైస్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇంకా జరుగుతుంది. ఆ జిల్లాల నుంచి ఇంకా కంటింజెంట్ 3 జిల్లాలు మాకు రాలేదు. కారణం వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంటే అటువంటి ఏ ఆపద వచ్చినా ముందుండేటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఈరోజు ఆట విడుపుగా ఈ యొక్క క్రీడల నిర్వహణ వల్ల ఇంకా ఉల్లాసం వల్ల పెరిగి మానసిక ఉత్సాహం వచ్చి భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ స్పోర్ట్స్ అనేవి అథ్లెటిక్స్ మరియు గేమ్స్ మొత్తం 16 విభాగాల్లో, 16 ప్లస్ క్రికెట్ 17 విభాగాల్లో 31 గేమ్స్ 31 ఈవెంట్స్లో జరుగుతాయి. అంటే అథ్లెటిక్స్ 16, 31 గేమ్స్లో ఈ యొక్క పోటీల నిర్వహణ జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చాలా అనేక సార్లు రివ్యూ చేసి మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు శాఖల వాళ్ళందరితో కూడా సహాయం తీసుకుంటూ, లైక్ ఆర్డబ్ల్యూఎస్ కానీ, లేదా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, లేకపోతే పంచాయతీరాజ్ కానీ, ఇలా ఇతర శాఖల యొక్క సహాయాలు కూడా తీసుకుంటూ ఈ యొక్క క్రీడల్ని విజయవంతం చేయటానికి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఉమ్మడిగా జిల్లా ప్రాతిపదికన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఇరు జిల్లాల డిఆర్ఓలు, ప్రధానంగా అనంతపురం జిల్లా డిఆర్ఓ గారు గౌరవనీయులు మలోలా సారు దీనికి మొత్తం కూడా లీడ్ చేస్తూ ఈ యొక్క క్రీడల నిర్వహణ అంతా కూడా తన భుజస్కంధాలు వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం విజయవంతంగా నడిపేదానికి దాదాపుగా 16 కమిటీలు నియమించుకొని ఆ కమిటీలతో చివరిగా కూడా ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మరి అందరూ కూడా ఇప్పటికే మీరందరూ కూడా గమనించుంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా గతంలో జరిగినటువంటి హైదరాబాద్ గచ్చిబౌలి కానీ, లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినాయి కానీ, లేదా కాకినాడ కానీ, గుంటూరులో కానీ దానికి మించి ఇక్కడ అద్భుతమైనటువంటి మరి అన్ని కార్యక్రమాలని, ఇటు స్పోర్ట్స్ నిర్వహణ కానీ, ఇటు అకామిడేషన్ కానీ, ఇటు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా మరి కమిటీలందరూ కూడా చేస్తామన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ క్రీడలన్నీ కూడా మేము ధైర్యం చేసి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం, నాకు తెలిసి అనంతపురం జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక గొప్ప సంస్థ ఆర్డిటి. అటువంటి ఆర్డిటి సంస్థలో గౌరవనీయులు మ్యాన్చు ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి క్రీడా స్థలాలన్నీ కూడా, అదేవిధంగా మహిళా క్రీడల్లో ఆడేదానికి ఎవరైతే మహిళా ఉద్యోగులు వస్తున్నారో వాళ్ళందరికీ ఆర్డిటీలోనే అకామిడేషన్, సుమారు 500 మందికి ఇక్కడే మంచి అకామిడేషన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు కూడా ఇప్పుడే చూశారు, చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఎటువంటి మంచి ఫెసిలిటీస్ని మాకు అందిస్తున్నటువంటి మరి ఆర్డిటి యాజమాన్యానికి
ప్రధానంగా మ్యాంచు ఫెర్రర్ గారికి, అదేవిధంగా మన కృష్ణమోహన్ గారికి, సాయి కృష్ణ గారికి, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క కంటింజెంట్ ఎవరైతే ఉన్నారో జిల్లాల నుంచి రేపు మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉన్నారు. సో వారందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు 26 జిల్లాల నుంచి కంటింజెంటు ఎక్కువ శాతం బస్సుల్లో వస్తున్నారు. కేవలం జోన్ 1 నుంచి మాత్రమే ట్రైన్స్లో వస్తున్నారు. అంటే విశాఖపట్నం, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నుంచి ట్రైన్ వస్తున్నారు. కానీ మెజారిటీ జిల్లాలు బస్సుల్లో వస్తున్నారు. వారందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీరు వచ్చే ముందు ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఒక్కసారి ఆ బస్సెస్ను కూడా దయచేసి చెక్ చేసుకోండి. ఆ యొక్క బస్సుల యాజమాన్యంతో మాట్లాడుకొని ఆ బస్సులు సరిగ్గా ఉన్నాయా లేవా, వాటి పరిస్థితులు ఏంటి అవి చూసుకోండి. జాగ్రత్తగా, దూరం ఎక్కువ ఉంది కాబట్టి, చాలా కిలోమీటర్లు ఉంది కాబట్టి, ఎందుకంటే ఆల్మోస్ట్ బెంగళూరుకు దగ్గర ఉన్నటువంటి అనంతపురం జిల్లా కాబట్టి, ఎక్కడో మరి కాకినాడ, అదేవిధంగా కొంతమంది బస్సులో వస్తున్నారు, విశాఖపట్నం కూడా కొంతమంది, దాదాపు 800 కిలోమీటర్స్. మరి ఇంత దూరం నుంచి వస్తున్నటువంటి మీరు చాలా జాగ్రత్త వహించి ఈ యొక్క వచ్చేటువంటి క్రీడాకారుల్ని నాయకత్వాలు జాగ్రత్త వహించి తీసుకురావాలని వాళ్ళకి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా అందరూ జిల్లా కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్ కూడా ఏపీ రెవెన్యూ సర్వీసుల పక్షాన అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ప్రభుత్వమే ప్రత్యేకంగా హాలిడేస్ ఇచ్చి ఈ యొక్క క్రీడలు, రెవెన్యూ క్రీడలు కొన్ని దాదాపుగా 2 దశాబ్దాల పైగా జరుగుతున్నటువంటి క్రీడల్ని మరి నిర్వహణకి ప్రభుత్వం చాలా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సెలవు ఇవ్వటమే కాదు, మరి వారు స్వయంగా 9వ తారీఖు వచ్చేదానికి కూడా ఆహ్వానించున్నాము. వారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకా కన్ఫామ్ కాలేదు. సో తప్పకుండా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా, కేడర్ని అందరూ కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయకుండా రేపు రాత్రికి ఇక్కడికి చేరుకునే విధంగా అందరిని పంపాలి. ఎల్లుండి ఉదయం 10 గంటలకల్లా ఇక్కడ ట్రయల్ మార్చ్ ఫాస్ట్ కూడా ఇదే డ్యాష్ దగ్గర జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, వాళ్ళందరూ కూడా క్రీడాకారుల్ని జిల్లాల నుంచి రిలీవ్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఏపీ రెవెన్యూ సర్వీస్ పక్షాన అప్పీల్ చేస్తూ, మరి ఇంత చక్కని అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి, ఆయన గతంలో నెల్లూరులోనే జిల్లా స్థాయి స్పోర్ట్స్నే జిల్లా కలెక్టర్గా మేము ముఖ్య అతిథులకు హాజరయ్యాం. చాలా అద్భుతంగా నడిపినటువంటి అనుభవంతో ఈరోజు అవలీలగా రాష్ట్ర స్థాయి క్రీడల్ని ఇక్కడ నడుపుతున్నందుకు వారు అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కలెక్టర్ గారు, జేసీ గారు ప్రతి క్షణం మా ఎంట ఉంటూ ఏమేం కావాలి, ఇంకేం కావాలని ప్రతి క్షణం మాకు ఉంటూ అన్ని రకాల సహాయాలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిఆర్ఓ గారికి అందరికీ ప్రత్యేకంగా మా అన్నలు డిప్యూటీ కలెక్టర్లు అందరూ కూడా చాలా సంతోషం వేస్తుంది నాకు. నేను ఇంత సహకారం లభిస్తుందని ఊహించలేదు. దాదాపుగా 20 రోజుల నుంచి కంప్లీట్గా ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా వాళ్ళు సొంతం అనుకొని, వాళ్ళు ఓన్ చేసుకొని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చివరి రోజు వారు ముఖ్య అతిథిగా పిలిచాం. రెవెన్యూ శాఖ మార్చులు ఈ యొక్క స్పోర్ట్స్ని ముగింపు పలుకుతారు. దానికి ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి గారు. మిగిలినటువంటి 3 ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి 3 మంత్రివర్యులు, అంటే ఆర్థిక శాఖ మార్చులు కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా మన మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కానీ, వారితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ రోజు చివరి రోజు సాయంత్రం సభకి హాజరవుతారు. వాళ్ళే ఆ యొక్క ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వారి చేతుల మీదుగా జరుగుతుంది. అదేవిధంగా 7వ తారీఖు ప్రారంభం కార్యక్రమాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ముఖ్య అతిథిగా, గౌరవ సీసీఎల్ఏ గారు, అంటే మా హెడ్ సీసీఎల్ఏ గారు ప్రారంభం అంటే ఓపెన్ చేస్తారు స్పోర్ట్స్ని. దానికి ముఖ్య అతిథి సిఎస్గా ఉంటారు. వారితో పాటు ఆర్థిక శాఖ సెక్రటరీ గారు, అదేవిధంగా జిఐడి సెక్రటరీ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ సెక్రటరీ గారు, అదేవిధంగా మన సీసీఎల్ఏ గారు, అడిషనల్ సీసీఎల్ఏ గారు, ఇలా ఉన్నతాధికారులందరూ కూడా
మొదటి రోజు పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ డిఆర్ఓ గారు మాట్లాడతారు. బొప్పరాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్స్, ఆర్డీటీకి సంబంధించిన సాయి కృష్ణ అందరికీ కూడా ఇచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే డీటెయిల్గా బొప్పరాజు గారు చెప్పారు. ఫస్ట్ టైము రాయలసీమలో మనం ఈ ఆతిథ్యాన్ని ఇస్తున్నాం. ఎప్పుడు కూడా నేను దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొనడం జరిగింది. ఎక్కడ కూడా మ్యాక్సిమం కంటింజెంట్స్ అంటే 24, 23+1 ఓల్డ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 27. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ఆతిథ్యం ఇవ్వడం కానీ, ఇంత పెద్ద ఎత్తున జరపడం కానీ ఎప్పుడు చూడాల. రెండవది, నేను చూసిన అన్ని దానిలో కల్లా దిస్ ఈజ్ ద బెస్ట్ స్టేడియం అన్ని నిర్వహణకు, అదేవిధంగా అకామిడేషన్ కానీ ఇది కానీ. ఇక మూడవది, మేము ఆలోచించింది ఓన్లీ ఆతిథ్యం. అనంతపురం అంటే, రాయలసీమ అంటేనే అభిమానానికి, ఆప్యాయతలకు, ఆతిథ్యానికి మారుపేరు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకూడదని చెప్పి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇవ్వాలనేదే మా యొక్క దాంతో ఆ విధంగా కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పినట్లుగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉభయ ఈస్ట్ వేల్ తాలూకాకు సంబంధించిన, జిల్లాకు సంబంధించిన వారి సంపూర్ణ సహాయ సహకారాలతోటి వారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. సో వారి తరఫున డిఆర్ఓగా నేను ఉన్నా, నాకు వెన్నంటి ఇక్కడ 10 కమాండెంట్స్, 10 డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు. అద్భుతంగా వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారం లేకుండా ఇది అసాధ్యం. వారికి అద్భుతంగా కింద తహసీల్దార్లు అద్భుతంగా నాయకత్వం వహించి ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతోటి, వారి యొక్క ఉత్తర్వులతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమానికి అన్ని రకాలుగా ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆర్థికంగా కానీ, ఆర్థికేతరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది, మీకు తెలిసినట్లుగా ఇది కేవలము చెప్పినట్లుగా ఇప్పుడు స్పోర్ట్స్ మాత్రమే కాదు, 6, 7, 8 అద్భుతమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను చైర్మన్గా కూడా ఉంటున్నాను కాబట్టి 100% 6, 7, 8 జరిగేటువంటి కల్చరల్ కార్యక్రమాల్లో 6, 7 కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అనేక మంది, ఎప్పుడు కూడా ఇంతమంది పార్టిసిపేషన్ మేము చూడాల. ఫస్ట్ టైం 40 మంది దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్లో సింగర్సు, డ్యాన్సర్సు, మోనో యాక్షన్స్, డ్రామా, పౌరాణికం కానీ, సాంఘిక నాటకం కానీ ఇవన్నీ అద్భుతంగా చేస్తున్న కోలాటాలు, ఇవన్నీ కూడా లేడీస్ కూడా పార్టిసిపేషన్ ఉంది. ఈరోజు అద్భుతంగా 6వ తారీఖు నుంచి సాయంకాలం 5:30 నుంచి ఇక్కడ అద్భుతమైనటువంటి వేదిక మీద మనకు ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంది. మా యొక్క ఉద్దేశం ఇదే. దాదాపుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిరంతరము సేవలు అందిస్తున్నటువంటి గ్రామ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ దగ్గర నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా టైం అనేది కూడా తెలియకుండా పనిచేస్తున్నాం. ఈరోజు 4 రోజులు ఆటవిడుపుగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరినీ హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరపున రెవెన్యూ వాళ్ళను మాత్రమే అని మేము అనుకోవట్లా. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అందరూ కూడా పాల్గొన జిల్లాకు సంబంధించిన అధికారులందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఫ్యామిలీతో సహా వచ్చేసి ఇక్కడే భోంచేసి ఇక్కడ కూడా సాయంకాలం మేమంతా రౌండ్ టేబుల్ వేసేసి మీకు ఆతిథ్యాన్ని ఇస్తాం. ఇది మేము ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈరోజు వచ్చేసి అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఆ 3 రోజులు అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు వీక్షించవచ్చు, ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఇది కాకుండా అనంతపురంలో ఉన్నటువంటి ముఖ్యంగా కళాభిమానులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. 100% అందరి సహాయ సహకారాలతోటి ఇది ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు మీకు తెలియజేసేదంటే ఈ యొక్క ఈవెంట్లో అన్ని రకాలుగా మనము దానిని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో, బొప్పరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది అందరి సహాయ సహకారాలతోటి 100% అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమంలో ఇంత పెద్ద మంది ఇన్ని రకాలుగా కమిటీలు వేసి ఇంత మెటిక్యులస్గా చేసుకున్న చిన్నవి ఏదైనా జరగడం మాత్రం ఉండొచ్చు, లేకుండా పోవనేది కాదు. దానిని దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మ్యాగ్నిఫై చేయకుండా దయచేసి అటువంటిది
ఏదైనా చిన్న చిన్నవి పొరపాట్లు ఉన్న దాన్ని మీరు దాన్ని లేకుండా చూస్తాం 100% ఇంతమంది ఉన్నాను కాబట్టి. జరిగితే దానిని తప్పకుండా అవన్నీ కూడా మీరు కూడా మా తరపున అనంతపురం తరపున మీరు కూడా మా వెంట నిలుస్తారని చెప్పి, మాకు అండగా నిలుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రోగ్రాంకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు సపరేట్ టీం వేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్ని కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కానీ, అదేవిధంగా ఫొటోస్ కానీ ఆ కమిటీ ఏర్పాటు చేసాం. డిపిఆర్ఓ గారు కూడా దీనికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. తప్పకుండా అవన్నీ మీకు వివరాలతో సహా ఏ రోజుకు ఆ రోజు అందించడం జరుగుతుంది. దయచేసి వాటిని మీరు బాగా హైలైట్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలను ఆర్థిస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమంలో మాకు అండదండగా నిలబడినటువంటి 2 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా అసోసియేషన్ ఏపీ స్టేట్ రెవెన్యూ అసోసియేషన్ అంతా అన్ని జిల్లాల వాళ్ళ సహాయ సహకారం లేకుండా జరగదు. అందరికీ ముఖ్యంగా వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి బొప్పరాజు గారు అండ్ టీంకు, ఇక్కడ లోకల్గా దీనిని భుజస్కంధాలు వేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ దివాకర్ గారు, అదేవిధంగా మధు గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే కల్చరల్ అండ్ ఇది కూడా మనకు ఇక్కడే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కూడా సంజీవ్ రెడ్డి, హరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దీన్ని మీ కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై హింద్. పత్రికా విలేకరులకు, మీడియా వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలను నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరపాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్దేశించడం, అదేవిధంగా దానికి అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏదైతే అనంతపురంలో జరిగే ఆర్డిటి రెవెన్యూ క్రీడలను విజయవంతం చేయాలని పదే పదే మమ్మల్ని కూడా మా సహకారం ఏదన్నా మేము అడిగినా కూడా వెంటనే ఇద్దరు కూడా చేస్తూ ఎక్కడా లేని విధంగా ఇది వరకు మనము 6 చోట్ల జరిగింది. వైజాగ్ అయితేనేమి, గచ్చిబౌలి అయితేనేమి, మొన్న రీసెంట్గా గుంటూరులో కూడా జరిగింది. వాటన్నిటికంటే కూడా అద్భుతంగా రాయలసీమలో జరగాలని చెప్పేసి అందరూ కూడా ఏదైతే మా జిల్లా డిప్యూటీ కలెక్టర్స్ అయితేనేమి, ఆర్డీఓస్ అందరూ కూడా సహకరిస్తున్నారు సార్. ఈ విషయంలో ముఖ్యంగా రాయలసీమలో అంటే మొదటిసారి జరుపుతున్నాము, కానీ ఈ విధంగా అరేంజ్మెంట్ చేయగలుగుతామా లేదా అనేది రాష్ట్ర నాయకత్వం చెప్పినప్పుడు ఎక్కడో ఒక చోట మాకు ఇదనిపించేది. కానీ ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారు ఇచ్చే సహకారంతో ఇదివరకు జరిగినటువంటి 6 రాష్ట్ర స్థాయి క్రీడల్లో కూడా 7వ రాష్ట్ర స్థాయిని అనంతపురంలో బెస్ట్గా నిర్వహిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మాకు ఈరోజు రావడం అనేది చాలా సంతోషం సార్. అదేవిధంగా ఇందాక మన డిఆర్ఓ గారు చెప్పినట్లు కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఏదైనా కానీ మనకి ఏదైనా రాష్ట్ర స్థాయిలో జరిగేటప్పుడు మెయిన్గా కూడా అకామిడేషన్ అయితేనేమి, అదేవిధంగా ఫుడ్ విషయంలోనే మనకి ఎక్కడన్నా కానీ డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి. కానీ అలాంటివి ఏమీ రాకోకుండా కోసమని అకామిడేషన్ అయితే అద్భుతంగా కూడా మనకి వివేకానంద కాలేజీల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ విషయంలో అయితే కూడా మన జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితేనేమి, వాళ్ళంతా కూడా ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అనేది కూడా మీరు ఇవ్వాలని వాళ్ళు కూడా మా వెనకలుండి నడిపిస్తున్నందుకు కూడా దానికి మన ఆర్డీఓ కేశవనాయుడు సార్ కూడా అద్భుతంగా ఏదైతే రాయలసీమ రుచులతో ఏర్పాటు చేస్తూ ఫుడ్ కమిటీ చైర్మన్గా కూడా ఉంటూ వచ్చేటువంటి 26 జిల్లాల ఏదైతే పార్టిసిపెంట్స్కి, అదేవిధంగా మా హెడ్ ఆఫీస్ సీసీఎల్ఏ వాళ్ళకు కూడా మేము వెల్కమ్గా చెప్తూ ఏదైతే మీకు అకామిడేషన్ అయితేనేమి, ఆతిథ్యం అయితేనేమి, అదేవిధంగా ఫుడ్ క్వాలిటీతో కూడా ఇస్తూ అద్భుతంగా స్పోర్ట్స్ని కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీలు వేసేసుకొని ఆ కమిటీల్లో కూడా డిఎస్డిఓ అండ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ గేమ్స్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా కూడా టైం షెడ్యూల్ని కూడా క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి జరిగేటువంటి స్పోర్ట్స్లో యాక్టివిటీస్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా కూడా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు మాకందరికీ. అదేవిధంగా అకామిడేషన్స్ విషయంలో ఉమెన్స్కి అయితేనేమి, ఉమెన్స్కి అయితే తహసీల్దార్స్ కూడా ఉషారాణి మేడం అయితే, రమాదేవి మేడం అయితే కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి వసతిని కూడా అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపూర్ తహసీల్దారు మెన్కే వివేకానంద కాలేజీలో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా అంటే చిన్న మైల్యూట్ కూడా వెళ్ళి అకామిడేషన్లో అనేది ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకూడదని మా రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే నాయకత్వానికి, అదేవిధంగా పార్టిసిపెంట్స్కి కూడా చేస్తున్నందుకు హరి సార్కి వాళ్ళకందరికీ కూడా ముఖ్యంగా ఈ రాయలసీమలో 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలని జరపాలని
అసలు ఆ ఆలోచన వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు మొదటగా రాష్ట్ర నాయకత్వానికి లీడర్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ రాజేష్ అన్న గారికి, అదేవిధంగా మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మధు నాయక్ గారికి కానీ, మైనుద్దీన్ గారికి కానీ, అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న ఇందాక మీకు చెప్పినట్లు కూడా గేమ్స్లో కానీ ఇదన్నిటిలో కూడా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ఇది చేయకోకుండా ఏదైతే మనకి ఇక్కడ జరిగేటువంటి క్రీడలను కూడా మీరు హైప్ చేస్తే రేపొద్దున మాకు సార్ ఇందాక చెప్పినట్ల 24 hours ఏదైతే ఇప్పుడు సైక్లోన్ అవ్వచ్చు, డిజాస్టర్లు అవ్వచ్చు, ఈ దాంట్లో పని ఒత్తుల్లో చాలా ఒత్తిడికి గురై ఉన్నారు మా ఎంప్లాయీస్ అంతా కూడా. కాబట్టి ప్రభుత్వం కూడా ఇక్కడికి వాళ్ళకి 5 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం చేత ఆ 5 రోజులని ఇక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళకందరికీ కూడా ఉల్లాసము, ఆరోగ్యము, చైతన్యము, ఐక్యత మెయిన్ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల మా ఉద్యోగుల్లో కూడా ఐక్యత అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మీరంతా కూడా కొంత మీడియా పరంగా, ప్రెస్ పరంగా కూడా కొద్దిగా దాన్ని హైప్ చేసి ఇది చేయడం వల్ల కూడా కోరుతా ఉన్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు కల్చరల్ యాక్టివిటీస్లో మీరొక్కరే కాదు, అదేవిధంగా మీ ఫ్యామిలీస్తో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ప్రతిరోజు 6, 7, 8 తేదీల్లో జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్కి కూడా అటెండ్ అవ్వాలనే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు అయితే జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అటెండ్ అవ్వాలని కోరి ఉన్నాం. మేము కూడా జిల్లా తరఫున కూడా మీ అందరికీ ఆ 3 రోజులు జరిగేటువంటి ఈవెంట్స్కి లాస్ట్ రోజుకి కూడా మీరు అందరూ కూడా ఫ్యామిలీస్తోనే అటెండ్ అవ్వాలని పత్రికా విలేకరులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ప్రతి విషయంలో కూడా కమిటీలు వేసామని చెప్పాం, ప్రతి కమిటీకి కూడా అందరూ డిప్యూటీ కలెక్టర్లు కూడా అందరూ కూడా ఇదైనారు. అదేవిధంగా డయాస్కి దీనికైతే కానీ ముఖ్యంగా ఈ పొద్దు ఇంత అద్భుతంగా వచ్చింది డయాస్ ఇదంతా అంటే కూడా దాంట్లో ప్రముఖంగా మన రామకృష్ణారెడ్డి సార్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గారు దాంట్లో సార్ కృషి ఎంతో ఉంది. ప్రతి క్షణం కూడా బొప్పరాజు గారితో మాట్లాడుతూ సార్ ఇది ఎలా ఉంటుంది అనే నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ఇంత సుందరవందరంగా తయారవడానికి సహకరించినటువంటి మన రామకృష్ణారెడ్డి సార్కి, అదేవిధంగా స్పోర్ట్స్ కమిటీకి సంబంధించినటువంటి మల్లికార్జునుడు సార్ కూడా డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ వారు కూడా చాలా ప్లేయింగ్ దీనికి కూడా చాలా కవర్ చేయడం జరిగింది. తర్వాత ఏ రోజు ఏ ఈవెంట్ ఏ టైం అయినా జరుగుతాయి అనేది కూడా ఈవెన్ రూట్ మ్యాప్తో సహా ఫ్లెక్సీలతో సహా కూడా వేస్తూ అంటే వచ్చేటువంటి ప్లేయర్స్కి కూడా ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా ఏ టైంకి ఏమనేది కూడా మేము ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసే విధంగా మన మల్లికార్జున సార్ కూడా వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ కమిటీకి సంబంధించినట్టు వాళ్ళు కూడా అన్నీ కూడా ఏర్పాట్లు చేసినందుకు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఏదైతే అనంతపూర్లో జరపాలనుకున్నప్పుడు ఆర్డిటీలో జరపాలనుకున్నప్పుడు మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా ఆ రోజు ఆర్డిటీది మనకి ఒక ఫైనాన్షియల్గా ఒక సమస్య అనేది ఉంది. కానీ ఆ వరుణ్ దేవుడు ఏదైతే బొప్పరాజు గారు వచ్చేసి ఆ రోజు మొదటి మీటింగ్ ఇక్కడ ఆడిటోరియంలో పెట్టినప్పుడు ఆ రోజు ఆ వర్ష సూచన అనేది మంచి శుభశకనంగా ఆ రోజు ఆర్డిటీ వారికి కూడా ఒక పాజిటివ్ వేవ్స్ రావడం అనేది ఒకటి. తర్వాత ఈరోజు వాళ్ళ కోఆర్డినేషన్తో ఈరోజు ఇంత అద్భుతంగా సుందరవందరంగా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి మన ఆర్డిటీ డైరెక్టర్ అయినటువంటి మాన్చు ఫెరర్ గారికి, అదేవిధంగా సాయి సార్కి, వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పరంగా కానీ అదేవిధంగా జిల్లా నాయకత్వం పరంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ప్రతి ఈవెంట్ అన్నీ కూడా అంటే టైం షెడ్యూల్లో కానీ ఎక్కడ కూడా టైమ్స్ అనేది ఒక్కొక్క మ్యాచ్కి క్లాష్ అవ్వకోకుండా అద్భుతంగా ఏదైతే పిక్చర్స్ అయితేనేమి తర్వాత ప్రతి విషయంలో కూడా ఏదైతే డయాస్కి సంబంధించినటువంటి 20 meters అయితేనేమి డి కేటగిరీలో ఇవన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా మన పీఈటీ నాగరాజ్ సార్ ఉండి ప్రతి దానికి డిఎస్డిఓను ప్లస్ పీఈటీ నాగరాజ్ సార్ కూడా వాళ్ళ పీడీ గారు సార్ పీడీ నాగరాజ్ గారికి రెవెన్యూ డిఎస్డిఓ గారికి 2 జిల్లాల డిఎస్డిఓ గారికి మీడియా మూలకంగా ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే 7వ రాష్ట్ర స్పోర్ట్స్ క్రీడల్ని అద్భుతంగా నిర్వహిస్తాం. అదేవిధంగా నిర్వహించడానికి మా సహకారం ఉన్నటువంటి బొప్పరాజ్ సార్ గారికి అదేవిధంగా రాజేష్ అన్న గారికి డిప్యూటీ కలెక్టర్స్కి అందరికీ కూడా జిల్లా తరఫున మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నగారు అందరికీ.